రాజమండ్రి బొమ్మూరు కలెక్టరేట్లో దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. మహనీయుల త్యాగాలు, సేవలను భావితరాలకు చేరవేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మహనీయుల జయంతి వేడుకలు అధికారికంగా రాష్ట్ర వేడుకలుగా నిర్వహిస్తోందని ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ భాస్కర్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లో దామోదరం సంజీవయ్య 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేయడం జరిగింది. అనంతరం బొమ్మూరు గిరిజన సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల విద్యార్థినులు దేశభక్తి గీతాలను ఆలపించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ మానవత్వం, సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాసేవ వంటి విలువలను సమాజంలో నెలకొల్పిన మహనీయుల జీవితం యువతకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశం అన్నారు. భారత రాజకీయ చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన మహానుభావుడు దామోదరం సంజీవయ్యని స్మరించుకోవడం గర్వకారణమన్నారు. 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లాలో సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన తన ప్రతిభ, పట్టుదలతో ఉన్నత స్థానాలను అధిరోహించారని తెలిపారు. 1960లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించిన గొప్ప నాయకుడని కొనియాడారు. సామాజిక సమానత్వం, అణగారిన వర్గాల అభ్యున్నతి, విద్యా అవకాశాల విస్తరణ వంటి అంశాలకు ప్రాధాన్యతనిస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన దూరదృష్టి నాయకుడిని ఆయన పేర్కొన్నారు. పారదర్శకత పాలన, ప్రజల సమస్యల పట్ల సానుభూతి, సాధారణ జీవనం, ఉన్నత ఆలోచనలు ఆయన వ్యక్తిత్వానికి ప్రతీకలని తెలిపారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో మంత్రిగా సేవలందించి ప్రజాహితాన్ని కాంక్షించిన ఆదర్శనీయ రాజకీయ నాయకుడిని పేర్కొన్నారు. విశాఖపట్నంలోని లా కాలేజీకి, హైదరాబాద్లోని సంజీవయ్య పార్కుకు ఆయన పేరు పెట్టినప్పటికీ ఆయన జీవిత విశేషాలు చాలామందికి తెలియని పరిస్థితి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా హాజరైన వక్తలు మాట్లాడుతూ దామోదరం సంజీవయ్య కేవలం రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా సామాజిక న్యాయం కోసం అహర్నిశలు కృషి చేసిన మహోన్నత వ్యక్తిగా పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ఆచరిస్తూ సమాజ అభ్యున్నతికి కట్టుబడి పనిచేయడం ద్వారానే నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని అన్నారు.